సార్ ఇందాక మొత్తం అక్కడ ఇందిరానగర్ లో ఫెడరేషన్ సభ్యులు ఇదే అంటున్నారు. ఈ ఫెడరేషన్ అనేది ఇప్పుడు కాదు, ఎంతో మంది దీని వెనకాల ఉండి కష్టపడి దీన్ని ఇంత బిల్డప్ చేస్తే దానిపైన ఇప్పుడు మాఫియా అనటం ఎంతవరకు కరెక్టు, అది ఇది ఈ మాఫియా అనే పదాన్ని ఎందుకు ఇలా వాడతారనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది విశ్వప్రసాద్ ఆయన ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చిన్న ప్రొడ్యూసర్లు అంతా కలిసి పెద్ద ప్రొడ్యూసర్లు మాఫియా అంటే ఊరుకుంటారు. వీళ్ళు మాఫియా కదా, ఏ హీరో అన్నా దొరుకుతాడు వీళ్ళకి, ఏ డైరెక్టర్ అన్నా దొరుకుతాడు వేరే ప్రొడ్యూసర్ కి, దొరికే పరిస్థితి ఉందా? అందరు డైరెక్టర్ ఓ సినిమా సక్సెస్ అవగానే డైరెక్టర్ 10 మంది ప్రొడ్యూసర్లు వెళ్ళి అడ్వాన్స్లు ఇచ్చిన మాట నిజం కాదా? హీరోలు ఒక సినిమా కొత్తగా హీరో ఎవరైనా సక్సెస్ అయితే వాడికి 10 మంది అడ్వాన్స్ ఇవ్వటం నిజం కాదా? వేరే వాళ్ళకి దొరకకుండా ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆ ప్రొడ్యూసర్ కూడా దొరకకుండా చేసే పరిస్థితి చేసింది నిజం కదా, జరుగుతుంది కదా. సో వీళ్ళు మాఫియా అనుకుందాం, ఇది వ్యాపారం చేస్తానికి వచ్చాం ఇక్కడికి. సో ఎవళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు, ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆయన మాఫియా అని చెప్పింది కూడా నిజం, బ్లాక్మెయిల్ చేసి చేస్తున్నారు అన్నమాట నిజం. ఎవరు చేస్తున్నారు అనేది ఆయన చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఫెడరేషన్ వర్కర్స్ చేస్తున్నారా? ఏ యూనియన్ చేసింది? ఎవరు? ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ చేశాడా? సెక్రటరీ మన చేశాడా? లేదా ఆ యూనియన్ ప్రెసిడెంట్ చేశాడా? ఎవరు చేసి చెప్పను, నేమ్ దెమ్, విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. నాకు నేను ఏ పరిధిలో లేకపోయినా కానీ ఐ విల్ టేక్ డెఫినెట్ గా ఆ బాధ్యత నేను తీసుకోగలను. నాకు ఇంకా ఫెడరేషన్ మీద నాకు ఆ హక్కు ఉంది ఈ రోజు కూడా. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. తమ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఇది లేదు, అసలు మాకు ఇలాంటి ఇబ్బంది రాలేదు, మీరు రోడ్డు ఎక్కలేదు, రోడ్డు పాలు కాలేదు అంటున్నారు వాళ్ళు. రేపు ఆదివారం రోజు ఇందిరానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ దాకా కూడా మేము ర్యాలీ చేస్తాము, పాదయాత్ర చేస్తాము, మొత్తం మా యూనియన్ అన్ని కూడా 24 క్లబ్స్ కన్నా వస్తా అంటున్నారు. సో దాంతోపాటు అప్పుడు కూడా ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే ఆమర నిరాహార దీక్షకైనా మేము వెనకాడము, అంతకు పోతాము. మా ఆకలి బాధ మేము అన్నది ఇది ఎలాగో మా ఆకలి బాధే, అన్నం తినకుండానే మా హక్కులు మేము సాధించుకుంటా ఉంటున్నారు సార్. నా అప్పీల్ ఏంటంటే వాళ్ళందరికీ, మీరు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు, వాళ్ళు మాట్లాడుంటారు, వాళ్ళందరినీ అటువంటి ఏ స్టెప్ చేయొద్దు అంటున్నాను నేను. ఈవెన్ ధర్నా కూడా అక్కర్లేదు, హంగర్ స్ట్రైక్ అక్కర్లేదు. పెరిగి తీరుతుంది, ఎంతో కొంత పెరుగుతుంది, పెంచుతారు. వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి పెంచుతారు. ఇప్పుడు 2 సార్లు మనం 50 రోజులు మనం అట్లాగే ఇబ్బంది పడ్డాం. ఈసారి కూడా ఒక 10 రోజులు ఎంత ఇబ్బంది పడాల్సి వస్తే పడాల్సి రావచ్చు. పెంచడం జరుగుతుంది. అనవసరంగా మన ఆరోగ్యాలు జడగొట్టుకోవద్దు. ఎందుకంటే ఏ రోజు డబ్బులు వస్తే ఆ రోజు బతికే వాళ్ళు మన దగ్గర 20,000 మంది ఉన్నారు. వీళ్ళని వాళ్ళ కడుపు మంట, డెఫినెట్ గా వాళ్ళందరూ కడుపు మంట ఇదంతా. బయటకు వద్దాం అనుకుంటారు, బయటకు రండి, ఆఫీసులు మీ ఆఫీసుల్లో కూర్చోండి, తప్పలేదు. కానీ రోడ్డు ఎక్కి దాని మీదకి వచ్చి ప్రదర్శన చేస్తే డబ్బు ఖర్చు అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలే డబ్బు లేదు, లేక మన జీతాలు లేక మనం చేస్తూ మళ్లీ దీనికోసం బయటికి రావటం కూడా మనకు వేస్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పెరిగేదే. ఇది ఇవాళ కాదు, రేపు కాకపోతే ఎల్లుండి పెంచుతారు. లాస్ట్ టైం చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, జరుగుతుంది. అందుకని సినీ కార్మికులందరికీ నా పర్సనల్ అప్పీల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కబాకండి. మనం బజార్న పడ్డాం, వాళ్ళు వేసారా మనం వేసుకున్నాం అనేది వేసి పడిపోయారు బజార్న. బట్ మన నోట్టు నలగటం వేరును మన రోడ్డు ఎక్కటం వేరు. దయచేసి ఎవరు రోడ్డు ఎక్కొద్దు. మీ నాయకులు సరిదారిలోనే వెళ్తున్నారు. వాళ్ళు ఒకవేళ తప్పు జరిగితే మాలాంటి వాళ్ళం ఎప్పుడన్నా అవసరం అయితే మేము వచ్చి చూస్తానికి మేము ఉన్నాము. అందుకని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న కార్మికులందరినీ, మీరు దయచేసి రోడ్డు ఎక్కబాకండి. ధర్నాలు వద్దు, హంగర్ స్ట్రైకులు వద్దు. పని జరుగుతుంది, జరిగి తీరుతుంది. నా పరిధిలో నేను అందరితోనూ మాట్లాడుతున్నాను. అంటే నేను చేస్తానని కదా, నా మాట ఎవరన్నా వింటారని కూడా నాకు నమ్మకం లేదు. అయినా నా శాయశక్తిలో నేను పనిచేస్తున్నాను. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా పనిచేస్తున్నారు. మరి వాళ్ళ పేర్లు చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదని నేను పేర్లు చెప్పట్లేదు.